మోటి మనిషి వద్దు వద్దు అంటే నా నోరు మూసి పెళ్లి చేసావు. ఇప్పుడు చూడు ఎంత నరకం పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడే వాడు? మొదటి రాత్రి పీకల దాకా తాగొచ్చి తన్నాడు. ఇంకో రోజు పశువులాగా నా మీద పడి తన కోరిక తీర్చుకున్నాడు. ఇప్పుడేమో మా అమ్మగారింటికి పంపించమంటే కడుపు తగున్నానని కూడా చూడకుండా బాధాడు. ఎంతో కాలం నా మెళ్ళలో తాళి కట్టినా ఇట్టగా ప్రవర్తించేది. అసలు నేనంటే అతనికి ఇష్టం లేదు. నాతో కాపురం చేయడం అంతకన్నా ఇష్టం లేదు అమ్మమ్మ. పిచ్చిదానా, పెళ్ళాం 10 రోజులు పుట్టింటికి వెళ్తే మొగుడు పక్క ఇదిలో రెండో కాపురం పెట్టే రోజులే ఇవి. అయినా నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. నీకు పెళ్ళై 9 నెలలైంది. ఏనాడైనా నీ మొగుడిని పక్కలకు చాలిచ్చావా? ఇన్నాళ్లు పస్తులు పడుకోబెట్టావు. అయినా ఏ రోజైనా ఆకలేస్తుందని వాడు ఇంకొక ఆడదాని గడప తొక్కాడా? ఎందుకని? నువ్వంటే పంచ ప్రాణాలే వాడికి. మరి చెప్పొచ్చుగా. నువ్వు చెప్పనిస్తేగా